హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నారాయణకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా ఇంకా మహాలక్ష్మి అయితే చాలా కంగారుగా చక్రికి ఫోన్ చేస్తుంది. జరిగిన విషయాన్ని చెప్తూ మళ్ళీ ఎక్కడ కంగారు పడతారా అని భయపడుతూనే, ఏవండి మీరు కంగారు పడను అంటే మీకు ఒక విషయం చెప్తాను అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రికి నిజం చెప్తుంది. ఒక్కసారిగా చక్రి జరిగిందంతా విన్న తర్వాత మీరు బాగానే ఉన్నారా అంటూ ఇక మహాలక్ష్మిని అడగడంతో మహాలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది. ఏమండి మీకు చెప్తుంది అర్థం కావట్లేదా? నేను బాగానే ఉన్నాను, కానీ ఇక్కడ మీ నాన్నగారికే ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఇక మహాలక్ష్మి చెప్తుంటే ఇంకా చక్రి అయితే జరిగిన విషయాన్ని ఇంట్లో మాధవ, కేశవ అలాగే కన్నాకి చెప్తారు. ముగ్గురు కూడా హడావుడిగా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. ఇక మహాలక్ష్మి అయితే లోపల జరుగుతున్న ట్రీట్మెంట్ చూసి చాలా కంగారు పడుతుంది. ఇంకా డాక్టర్ బయటికి రావడంతోనే, డాక్టర్ ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది అంటూ చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్ గారు, చూడమ్మా, ఆయన చాలా బ్లడ్ పోయింది, ఆయన్ని 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టాలి, మీరు కంగారు పడకండి, ఆయనకేం కాదు అంటూ ఇక డాక్టర్ అయితే మహాలక్ష్మికి నచ్చ చెప్తాడు. ఇక ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి, మేడం ఆయనకి ట్రీట్మెంట్ జరిగే ముందు ఆయన డీటెయిల్స్ కావాలి అంటూ ఇక మహాలక్ష్మిని నారాయణ గురించి అడుగుతూ ఉంటారు. నారాయణ పేరు అడగడంతో నారాయణ పేరు కూడా తెలియని మహాలక్ష్మి అయితే అలా మౌనంగా చూస్తుంటుంది. ఇంతలో చక్రి స్నేహితుడైన కార్ డ్రైవర్ నారాయణ పేరు చెప్తాడు. ఇంకా అతని వయస్సు అలాగే ఆయన వివరాలు అడుగుతూ ఇంకా పేషెంట్కి మీరు ఏమవుతారని మహాలక్ష్మిని అడగడంతో మహాలక్ష్మి ఏం చెప్పలేక ఆలోచనలో పడుతుంది. ఇక నర్స్ అయితే, చూడండి మేడం, త్వరగా చెప్పండి, ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఈ అప్లికేషన్ ఫిలప్ చేయాలి అంటూ ఇక నర్స్ అడగడంతో ఆయన మా మావయ్య అని చెప్పడంతో, ఏంటమ్మా మీ మావయ్య గారి గురించి చెప్పడానికి ఎంతలా ఆలోచిస్తున్నావు అంటూ ఇక నర్స్ అయితే హడావుడిగా అప్లికేషన్ ఫిలప్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక డ్రైవర్ అయితే, మేడం మీరేం కంగారు పడకండి, ఏం జరగదులే మేడం అని చెప్పి ఇక డ్రైవర్ అయితే మహాలక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి మాధవ, చక్రి, కేశవ అందరూ కూడా రానే వస్తారు. ఇక మహాలక్ష్మి అయితే మాధవని చూసి, పెద్ది లోపల లోపల మీ మీ నాన్నగారికి ఎలా ఉందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడే డాక్టర్ గారు చాలా బ్లడ్ లాస్ అయింది అని చెప్పారు, ఇదంతా నా వల్లే, నేను మీ ఇంటికి రావడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి, నా కోసం చక్రి చాలా దెబ్బలు తిన్నాడు, ఇప్పుడు ఏకంగా మీ నాన్నగారు ప్రాణాలు పలంగా పెట్టి నన్ను కాపాడారు, ఇదంతా నా వల్లే, నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఏమీ కానీ మీరు మాత్రం నన్ను ఇంతలా అర్థం చేసుకున్నారు అంటూ ఇక మహాలక్ష్మి అయితే చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా చక్రి అయితే, ఏమండి అలా ఏడవకండి, మీరు అలా ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను, ఆయనకేం కాదులే, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇక చక్రి అలాగే పక్కన ఉన్న కేశవ కూడా ఇక మహాలక్ష్మికి ధైర్యం చెప్తారు. కొంతసేపటికి డాక్టర్ బయటకు వచ్చి, ఏమండి ఆయన చాలా మొండివారిలా ఉన్నారు, ఆయనకి ట్రీట్మెంట్ చేయడం మా వల్ల కాదు, చాలా కష్టపడి కట్ అయితే వేశాం, చూడండి ఆయన ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండనని గొడవ చేస్తున్నారు, ఏం చెప్తారో మాకు తెలీదు, ఆయన ఇంకా గంట సేపైనా ఇక్కడ ఉండేలా చూడండి అంటూ ఇక నర్సులు అలాగే డాక్టర్ వచ్చి బయట ఉన్న మాధవ కుటుంబానికి చెప్తుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇక మాధవ అయితే, ఏం మాట్లాడుతున్నారండి అని అనేలోపే ఇక పొట్టకి కట్టు వేసుకుని వస్తున్న నారాయణ చూసి షాక్ అవుతాడు. ఇక నారాయణ అయితే, రేయ్ ఏంట్రా మీరంతా ఇక్కడికొచ్చారు, ఏదో అందరూ కలిసి వనభోజనాలకు వస్తున్నట్టు, అయినా నాకేమైంది, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, చూడమ్మా కోడలి పిల్ల, నువ్వు మరి ఎక్కువగా కంగారు పడి వీళ్ళందరికీ ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించినట్టున్నావు, కానీ నాకేం కాదు, ఇది 30 ఏళ్ళుగా లారీ నడిపిన బాడీ, ఈ బాడీ ఉక్కు లాంటిది, అది ఆఫ్టర్ ఆల్ కత్తి, అది నా పొట్టలో గుచ్చుకున్న మరుక్షణం వంగిపోయింది, చూడమ్మా చూడు నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను అంటూ ఇక నారాయణ అయితే మహాలక్ష్మితో చెప్తూ ఇక వాళ్ళందరినీ కూడా తన మాటలతో నవ్విస్తాడు. ఇక డాక్టర్ అయితే, చూడండి ఆయనకి గుచ్చుకున్న కత్తి కేవలం ఒక సైడుకు మాత్రమే గుచ్చుకుంది, ఆయన ఒంట్లో ఉన్న ఏ పార్ట్ కూడా దానివల్ల ఇబ్బంది పడలేదు, ఆయనకి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ
5 రోజులు మాత్రం ఇదిగోండి ఈ మెడిసిన్ని తూచ తప్పకుండా వెయ్యాలి. ఎందుకంటే ఎంతైనా కత్తిపోటు కదా, దానివల్ల సెప్టిక్ అయ్యే అవకాశాలున్నాయి అంటూ ఇక డాక్టర్ గారైతే మహాలక్ష్మికి అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడంతో ఇక మహాలక్ష్మి అయితే "ఉమ్, నేను వేస్తాను, ఇలా ఇవ్వండి" అంటూ ఇక ఆ మందుల స్లిప్ని తీసుకుంటే ఇక కేశవ అయితే ఇటు ఇవ్వండి, నేను మెడిసిన్ తీసుకొస్తాను అంటూ ఇక ఆ మందు స్లిప్ని తీసుకెళ్ళి మెడిసిన్స్ అయితే తీసుకొస్తాడు. ఇంకా నారాయణని తీసుకుని అందరూ ఇంటికి వెళ్తూ ఉంటే ఇక నారాయణ అయితే మహాలక్ష్మిని చూసి చూడమ్మా, ఇంతవరకు నా కోసం ఏడ్చే వాళ్ళే లేరనుకున్నాను, కానీ నువ్వు నా కోసం ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంతవరకు బాధలు ఎలా ఉంటాయో తెలీదు, కానీ మొదటిసారిగా నా కోడలి పిల్ల నా కోసం ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అంటూ ఇక నారాయణ అయితే మహాలక్ష్మితో మాట్లాడి అక్కడి నుంచి ఇంటికైతే వస్తారు. ఇక ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అయితే నారాయణ్ని కూర్చోపెట్టి ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా, నొప్పేం లేదు కదా, ఎందుకు ఇలా చేశారు? మా అన్నయ్య అంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు. అయినా నా కోసం ఇలా మీ ప్రాణాలే పలంగా పెడతారా అంటూ ఇక మహాలక్ష్మి అయితే అమాయకంగా నారాయణ్ని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావమ్మా, నీకోసం అవసరమైతే నా ప్రాణాలనే ఇచ్చేస్తాను. నువ్వు నా ఇంటి కోడలివి, మొదటిసారిగా నా ఇంట్లో దీపం వెలిగించడానికి వచ్చిన ఆడపిల్లవి. నీలాంటి మహాలక్ష్మిని ఎవరైనా వదులుకుంటారా? చూడమ్మా, నా భార్య పోయిన తర్వాత నా ఇల్లు చీకటైపోయింది. నా ఇంట్లో దీపం వెలిగించి మళ్ళీ నా ఇంటికి వెలుగును తీసుకొచ్చావు అని చెప్పి ఇక నారాయణ అయితే మహాలక్ష్మిని పొగడేస్తుంటాడు. మహాలక్ష్మి అయితే చాలా అంటే చాలా షాక్ అవుతుంది. ఇక ఈ మాటలని విన్న చక్రి అయితే వావ్, నాన్న ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేశాడు. మొదటిసారిగా మహాలక్ష్మి నా భార్యగా ఇంట్లో అడుగుపెట్టిందని కనీసం నువ్వైనా గుర్తించావు అని చెప్పి ఇక చక్రి అయితే తన మనసులో అనుకుంటాడు. ఇక మాధవ, నాన్న ఇప్పుడు అదంతా వెందుకు, పడుకోండి అని అంటుంటే ఇక మహాలక్ష్మి అదేంటి పెద్ది, ఇక్కడే పడుకోమంటున్నారు? ఆరు బయట మంచు కురుస్తుంది, చల్లగాలి వీస్తుంది, లోపలికొచ్చి పడుకుంటే మంచిది అని అంటుంటే ఇక నారాయణ అయితే చూడమ్మా, లోపల పడుకుంటే నాకు అస్సలు నిద్ర పట్టదు. నాకు ఇలా ఆరు బయట అలా పండు వెన్నెలు చూసుకుంటూ నిద్రపోవడం ఇష్టం, నేను ఇక్కడే పడుకుంటాను అంటూ ఇక మహాలక్ష్మికి చెప్పి నారాయణ అయితే మంచం మీద పడుకుంటాడు. ఇక మహాలక్ష్మి లోపలికి వచ్చి పెద్ది, పాపం ఆయనకి ఏదైనా పెట్టాలి, ఎందుకంటే టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అంటూ మహాలక్ష్మి అయితే నారాయణ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. ఇంకా పెద్ది అయితే అదేనండి మాధవ అయితే ఇక మహాలక్ష్మిని చూసి చాలా ఆనందపడతాడు. ఎన్ని రోజులు మా ఇంట్లో కేవలం 5 మగవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళం, కానీ మా ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని ఒక మహాలక్ష్మి మా ఇంట్లో అడుగుపెట్టిందని చెప్పి ఇక మాధవ చాలా ఆనందపడతాడు. ఇక తను వంట చేసి గబగబా మహాలక్ష్మి చేతిలో భోజనాన్ని పెట్టడంతో మహాలక్ష్మి ఆ భోజనాన్ని తీసుకెళ్ళి నారాయణకి ఇస్తుంటుంది. ఒక్కసారిగా చక్రి అయితే ఏవండి, ఆయనకి మా అన్నయ్య పెడతాడులే భోజనం, ముందు మీరు భోంచేయండి అని అంటుంటే ఇక మహాలక్ష్మి కోపంగా చక్రి వైపు చూసి అసలు మీరు మనిషేనా? మీ నాన్నగారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే అలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది అంటూ ఇక చక్రికి వార్నింగ్ ఇచ్చి మహా అయితే ఇక నారాయణకి భోజనాన్ని అయితే పెడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక ఆది అయితే ఇంటికైతే వెళ్తాడు. ఆది కంగారు చూసినా తన భార్య ఏవండి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇక ఆది తన భార్యని విసుక్కుని అక్కడి నుంచి ఇక బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఆది భార్య ఏమైంది, ఎందుకైనా ఇంత టెన్షన్ పడుతున్నాడు అంటూ ఇక లోపలికి వెళ్ళి ఏవండి ఏమైంది అని అంటుంటే ఏమవుతుంది, ఇప్పుడే ఒకరిని కత్తితో పొడిచొచ్చాను అని చెప్పి ఇక ఆది మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారండి, మీరు కత్తితో పొడవడం ఏంటి, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడు, నాకు కాస్త చిరాగ్గా ఉంది, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండానే ఉంటేనే మంచిది అంటూ ఇక ఆది అయితే కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక బయట హాల్లో కూర్చుని ఉన్న ప్రతాప్ రెడ్డిని చూసి నానా అంటూ ఇక ప్రతాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఒక్కసారిగా ప్రతాప్ రెడ్డి ఆదిని చూసి
ఆది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడగడంతో, ఏమైంది నాన్న, ఎందుకలా అడుగుతున్నారు అని చెప్పి ఇక ఆది అయితే ప్రతాప్ని అడుగుతూ ఉంటే, ఇక ప్రతాప్, ఆఫీస్లో ఉండవలసిన టైంలో ఇంట్లో ఉన్నావు కదా, పైగా నిన్ను చూస్తుంటే దేని గురించో ఎక్కువగా టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని అడగడంతో, అది అది నాన్న, ఈరోజు మన మహాలక్ష్మి తన డిగ్రీ సర్టిఫికేట్స్ కోసం తను చదువుకున్న కాలేజ్కి వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రతాప్ కోపంతో పైకి లేస్తాడు. అలాగే మహా వాళ్ళ అమ్మ, వదిన ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక, ఏవండి, ఏం మాట్లాడుతున్నారు, మన మహా కాలేజ్కి వచ్చిందా అని చెప్పి ఇక ఆదిని అడుగుతూ ఉంటుంది తన భార్య. ఒక్కసారిగా ఆది అని చేతిని అడ్డం పెట్టి దూరంగా వెళ్ళమంటాడు. ఇక ప్రతాప్ రెడ్డి అయితే, ఏంటి ఆది, ఏమైంది అని అడగడంతో ఇక ఆది అయితే, నాన్న, మహాని మన ఇంటికి తీసుకొచ్చి కట్టి పడేయాలి అనుకున్నాను. మెడలో తాళి కట్టిన ఆ డ్రైవర్ గాన్ని మర్చిపోయే వరకు బంధించాలని అనుకున్నాను. కానీ తనని తీసుకురాలేకపోయాను. పైగా తనని తీసుకొచ్చే క్రమంలో ఆ చక్రిగాడు, అదే ఆ డ్రైవర్ గాడి నాన్న అడ్డుపడ్డాడు. ఆవేశంలో పక్కన దొరికిన కత్తితో వాణ్ణి పొడి చేశాను అంటూ ఇక ఆది అయితే జరిగింది ప్రతాప్ రెడ్డికి చెప్పడంతో ఒక్కసారిగా ప్రతాప్ రెడ్డి కోపంతో ఇక ఆది చెంప పగలకొడతాడు. ఆది అయితే ప్రతాప్ రెడ్డి కోపాన్ని చూసి భయపడిపోతాడు. నాన్న, ఏంటి మీరు నా మీద కోప్పడుతున్నారు? మహాని తీసుకురావడం కోసమే కదా నేను ఇదంతా చేసింది అని అంటుంటే, రేయ్, నీకు బుద్ధుందా? చెడు మహాని తీసుకురావడం కోసం ఇలా నువ్వు మరొకరి ప్రాణాలు తీయడం బాగాలేదు. నాకు ఏమాత్రం నచ్చలేదు. ముందు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక ప్రతాప్ రెడ్డి అయితే ఆది మీద కోపడుతుంటే, ఆది, ఏం మాట్లాడుతున్నారు నాన్న? నేను ఇదంతా చేసింది మహా కోసమే. మహా ఇంటి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మీరు ఎలా ఉంటున్నారో మీకు తెలియట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. అందుకే మహాని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ మీ మొహంలో సంతోషాన్ని చూడాలి అనుకున్నాను. కానీ ఇలా జరిగిపోయింది అంటూ ఇక ఆది మాట్లాడుతూ ఉంటే, ప్రతాప్, చూడు ఆది, నువ్వు మహాని ఈ ఇంటికి తీసుకురావాలి అంటే ఒకరి ప్రాణం తీసేసి తీసుకురావడం కాదు. చూడు, తను నమ్మెళ్ళిన వాళ్ళు మంచివారు కాదని, అటువంటి ఇంట్లో నేనుండలేనని తన మనసు అనిపించేలా చేయాలి. అయినా నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు వాళ్ళు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. తర్వాత పోలీసులు. ఇదంతా అవసరమా? ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆ మహాలక్ష్మి మనందరినీ కాదనుకొని వాణ్ణి స్టేషన్లో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అదే స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా చేశామని మళ్ళీ అన్నీ కదిలి టీవీల్లో, పేపర్లో, న్యూస్లో అన్నిట్లో ఇదే వస్తాయి. ఎందుకు ఇలా చేశావు అంటూ ఇక ప్రతాప్ రెడ్డి అయితే ఆది మీద కోపడుతూ తనే చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే, రేయ్ ఆది, ఎందుకు ఇలా చేశావు? మీ నాన్నకి బాగాలేదన్న సంగతి తెలిసి ఇదంతా చేశావా అంటూ ఇక వాళ్ళ అమ్మ కూడా ఆది మీద కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆది భార్య, ఏమండి, ఏంటండి ఇదంతా అని అంటుంటే ఇక ఆది అయితే తన భార్య మీద కోపడుతూ, చూడు, నువ్వు కూడా నాకు వార్నింగ్ ఇవ్వక్కర్లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ చూస్తే మహాలక్ష్మి అయితే వాళ్ళ వదినకి ఫోన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ వదిన మహాలక్ష్మి ఫోన్ చూసి, ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలని మహా నాకు ఫోన్ చేస్తున్నట్టుంది అని అనుకుంటూ ఫోన్ని లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేయబోతుంటే ఇక మహాలక్ష్మి అయితే పదే పదే తన వదినకి ఫోన్ చేయడంతో ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వదిన, నీ భర్త అదే మూర్ఖంగా ప్రవర్తించే పిచ్చోడు ఏం చేశాడో తెలుసా అని అంటుంటే, మహా, ఆది మీ అన్నయ్య, అది మర్చిపోతున్నావు అని అంటుంటే, చూడదునా, నా అన్నయ్యని గుర్తుపెట్టుకుంటే కథ ఇక్కడ దాకా వచ్చేది కాదు. అసలు ఆయన ఏం చేశాడో తెలుసా? చక్రి వాళ్ళ నాన్నగారిని కత్తితో పొడిచాడు. ఆయనకి ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు ఏం చేసేవారు? నా కోసం వాళ్ళ ప్రాణాలు పలంగా పెట్టి నన్ను కాపాడాల్సిన అవసరం వాళ్ళకైతే లేదు. కానీ ఆది ఎందుకింత మూర్ఖంగా ఆలోచిస్తున్నాడో
నాకైతే అర్థం కావట్లేదు వదిన అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే తన వదినకి జరిగిందంతా చెప్పి బాధపడుతూ ఆదిని చెడమడ తిట్టి కాల్ కట్ చేస్తుంది. ఇంకా మహాలక్ష్మి వదిన కూడా ఏం చేయాలో అర్థం కాక ఇంకా మహాలక్ష్మి ఎట్లాంటి సందర్భంలో చక్రిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్న నిజాన్ని ఆదికి తెలిస్తేనే ఆది ప్రశాంతంగా ఉంటాడు. అలాగే మహాలక్ష్మి మీద ఉన్న కోపం కూడా తగ్గుతుంది అని చెప్పి ఇక తన వదిన ఆలోచించి ఆదితో మాట్లాడాలి అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే మహాలక్ష్మి అయితే ఇక తన ఫోన్లో అలారం పెట్టుకుని టైం టు టైం ఇక నారాయణకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటుంది. అలా మెడిసిన్స్ వేస్తూ అర్ధరాత్రి కూడా నారాయణకి మెడిసిన్స్ ఇచ్చి ఇక తను లోపలికి వెళ్తుండగా అక్కడ మాధవ అయితే కనిపించడు. ఒక్కసారిగా మాధవ కనిపించకపోవడంతో మహాలక్ష్మి పెద్ది ఎక్కడికి వెళ్ళాడు అంటూ చుట్టుపక్కల వెతుకుతుండగా ఇంకా గాయత్రి అయితే మాధవ దగ్గరకొచ్చి తనని హత్తుకుని బావా నిన్ను నేను దూరం చేసుకోలేను. చూడు బావా ఈ నెలాఖరులో ముహూర్తం బాగుందన్నారు. ఆ ముహూర్తానికి పెళ్లి చేసేయాలని ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకున్నారు. చూడు బావా నిన్ను మనసులో పెట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉండలేను. నిన్ను తప్ప మరెవరిని నా జీవితంలో భర్తగా నేను ఊహించుకోలేను. బావా ఎలా అయినా సరే ఈ పెళ్ళి ఆపేయాలి బావా. నేను పెళ్లి చేసుకోవాలి బావా అని చెప్పి ఇక గాయత్రి అయితే మాధవని అడుగుతూ ఉంటే మాధవ చూడు గాయత్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ వాళ్ళని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకోవడం చాలా కష్టం. చూడు మీ అమ్మా నాన్న చూసినా అతన్నే పెళ్లి చేసుకో అని చెప్పడంతో ఒక్కసారిగా గాయత్రి కోపంతో రగిలిపోతుంది. బావా ఏం మాట్లాడుతున్నావు? చావనున్న చస్తాను కానీ నా జీవితంలో మరొకరిని భర్తగా మాత్రం నేను అంగీకరించలేను. బావా ఇదంతా కాదు కానీ మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం బావా అని అంటుంటే ఇక గాయత్రిని దూరంగా నుంచోపెట్టి మాధవ అయితే చూడు గాయత్రి నువ్వు మీ అమ్మ వాళ్ళు చూసిన అతన్నే పెళ్లి చేసుకో. ఇదంతా జరిగేది కాదు అనుకుంటూ ఇక మాధవ అయితే అక్కడి నుంచి లోపలికి వస్తూ ఎదురుగా ఉన్న మహాలక్ష్మిని చూస్తాడు. ఒక్కసారిగా మహాని చూసి తల కిందకి దించుకొని ఇక మాధవ తన ప్లేస్కి వెళ్ళి నిద్రపోతుంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే పెద్ద ఏంటి అంత క్యాజువల్గా మాట్లాడుతున్నాడు? తనంతట తానుగా వచ్చి మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామని అడిగిన తర్వాత కూడా ఎందుకు పెద్ది ఏం మాట్లాడట్లేదు అని చెప్పి ఇక మహా అయితే ఆలోచనలో పడుతుంది. రానున్న ఎపిసోడ్స్లో మహాలక్ష్మిని నిలబడి మాధవకి అలాగే గాయత్రికి ఎలా పెళ్లి చేయబోతుంది, అలాగే గాయత్రి వాళ్ళ అమ్మని ఏ రకంగా ఎదిరించబోతుంది, ఇక నారాయణకి అలాగే మహాలక్ష్మి వాళ్ళ తండ్రికి ఉన్న సంబంధం ఏమిటి, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు